ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పరిచర్య నిర్లక్ష్యపరిచిన వానికి శ్రమ ఇట్లాని దుఃఖాలు జగడాలు. ఇంకొకళ్ళకు ఉంది శ్రమ. ఎవరికంటే సేవకునికి. శ్రమ ఎవరికంటే సేవకునికి. దేవుడు చెప్పిన ప్రణాళిక చొప్పున, దేవుడు ఉపదేశించిన రీతిగా దేవుని సేవ చేయకపోతే, ప్రసంగించకపోతే, సంఘాన్ని కట్టకపోతే ఆ వ్యక్తికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. మోషేతో అన్నాడు దేవుడు, సీనాయి కొండ మీద, ఆ సీనాయి పర్వతం మీద ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలో నీకు చెప్పాను కదా కొన్ని కొలతలు, ఆ ప్రకారంగా ప్రత్యక్షపు గుడారం నువ్వు కట్టాలి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలో తిమోతి పత్రికలో తిమోతితో కూడా దేవుడు పౌలు భక్తుని ద్వారా చెప్పాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇది నా వెనకమాల కనపడుతూ ఉంటుంది లేఖనంలో. నా వెనకమాల లేఖనంలో కనపడుతూ ఉంది. 1 తిమోతి 3:15 ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ పై వచనాలకు చూస్తే 15 చూస్తే, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అదే మాట వెనకమాల బ్యానర్లో కూడా రాస్తుంది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షపు గుడారం విషయంలోనేమో మోషేకి ఆజ్ఞాపించాడు. సీనాయి పర్వతం మీద నేను ప్రత్యక్ష గుడారం విషయంలో ఎలా నీకు కొలతలు చెప్పాను, ఆ కొలతల ప్రకారం అక్కడ ప్రత్యక్ష గుడారం కట్టాల. ఈ నూతన నిబంధన కాలంలో పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతితో, సంఘములో ప్రజలు ఎలాగ ప్రవర్తింపవలెనో, సంఘము ఏ క్రమంలో ఉండవలెనో ఇదిగో నీకు చెబుతున్నాను అన్నాడు. సార్వత్రిక సంఘంలో ప్రతి సేవకుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా ఈ మాటలు ఉంటున్న నువ్వు సేవకుడు అయితే జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు నిర్ణయించి ఇచ్చినటువంటి ఆ దర్శనానికి తగ్గట్టుగా ప్రభు కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆ కొలతలకు తగ్గట్టుగా, లేదు నీకు తెలియకపోతే నీ ముందున్న కాలం చెల్లిపోయిన దైవజనులు కావచ్చు, సత్య ప్రత్యక్షత పొంది సత్యములో ప్రతిష్ఠింపబడి సర్వ సంపూర్ణ సత్యం బోధిస్తున్న, సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన శ్రేష్టమైన హితబోధ అందిస్తున్నటువంటి దైవజనులను మాదిరిగా పెట్టుకోవాలి. ఆ బోధను కూడా నువ్వు క్యాష్ చేసుకోవాలి. సంఘములో ఎవరు ఎలా ఉండాలన్న సంగతి నువ్వు పక్కాగా నేర్చుకోవాలి. ఓ పక్క దేవుడు నీకు అప్పచెప్పిన సంఘానికి నేర్పాలి. ఆమేన్, హల్లెలూయా. అది కాకుండా నువ్వు సంఘాన్ని తప్పుదారి పట్టించే వారమైతే నీకు శ్రమ. అహబు ఎజబేలు ఎవరు? ఐగుప్తిరాలు, ఒక అన్యురాలు. ఈ అహబు ఎవరు? ఇజ్రాయేలు రాజు, దేవుని ప్రజలను పరిపాలించే రాజు. సరే, అన్యురాలను తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయికి ధర్మశాస్త్రం గురించి ఒకరు చెప్పి ఉంటే బాగుండు. ఆ తల్లి ఏం చేసిందంటే నీ భక్తి నా భక్తి అని కొన్నాళ్ళు కాపురం పెట్టిందట. అలా అది చినికి పెద్ద గాలివానైంది. ఎట్లయిందంటే ఈ ప్రజలంతా యెహోవా దేవుని ఆజ్ఞలను అనుసరించటమేంది, మన మాట మీరి పక్కకి వెళ్తున్నారు. కదిలితే దేవుడు ఈ మాట చెప్పలేదు కదా, ధర్మశాస్త్రంలో ఈ మాట రాయలేదు కదా, నువ్వు చెబుతుంది తప్పు కదా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. ఇట్లా కాదు, కొంతమందిని చంపైనా సరే ఒక భయాన్ని సృష్టించి, ఇదిగో నేను తెచ్చినటువంటి ఈ పోత విగ్రహాలు 2 ఉన్నాయి, వీటిని ఈ ప్రజలు అనుసరించేలాగా భయకంపితులుగా చేద్దాం, మొక్కని వాడిని కొడదాం, శిక్షిద్దాం, మాట వినకపోతే చంపేద్దాం అని చెప్పని నిర్ణయం చేసుకుని అలాగనే అడుగులు వేశారు. అలాగనే ప్రజలందరినీ ఆ 2 పోత విగ్రహాల వైపు మళ్లించారు. యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నారు. కొంతమందికి ఆపద పొంచుంటే ఆ యెజబేలు అహబు దగ్గరే నమ్మకంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకు సంబంధించిన ఎక్కడో కొండపెట్టునున్న గుహలు ఉంటాయి కదా,
ఆ గుహల్లో 50 మంది అంటే 50 మంది చొప్పున కొంతమందిని దాచిపెట్టి వాళ్ళకి భత్యం అంటే తిండి, నీళ్లు, ఆహారం అన్నీ రహస్యంగా పంపిస్తూ ఉన్నారు, వాడిని కాపాడుతూ ఉన్నారు. ఆ కోణంలోని ఏలియా అక్కడికి వచ్చాడు. ఏలియా వచ్చి వీళ్ళ దుర్మార్గతనంతా ఎండగట్టాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలన్నాడు. కాదు, మేము నమ్మిందే కరెక్ట్ అన్నారు. అయితే తెలుసుకుందాం రండి అన్నాడు. కర్మేలు పర్వతం మీద పోటీ పెట్టాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీకు ఛాన్స్ ఇస్తున్నాం, మీరు నమ్మింది దేవుడు కరెక్ట్ అయితే చేయండి మీ ప్రయత్నం. ఆకాశం నుంచి అగ్ని దిగాలి, ఈ బలి పశు మాంసాన్ని కాల్చి బోడ చేయాలని వాళ్ళు అల్లగాల కేకలు పెట్టారు, కత్తులతో కోసుకున్నారు. ఏలియా అల్లరి చేస్తుంటే ఇంకా రోషంగా కత్తులతో కోసుకుంటున్నారు. ఒళ్ళంతా రక్తమయంగా మారిపోయింది దేహాలు. కానీ వల్లగా బయలా బయలా అంటే ఆడుండు, వాడు నిద్రపోతుండే అంటుండే ఏలియా. కోపం వస్తుంది వీళ్ళకి. వాడు దూర ప్రయాణంలోనే ఇంకా గట్టి కేకైనా అంటుండే ఏలియా. ఇంకా కోపం వస్తుంది రాజుకు కూడా. తెల్ల సాయంకాలం 5 గంటల నైవేద్య కాలం వచ్చింది. ఆ సమయంలో ఏలియా అన్నాడు, నా వంతు వచ్చింది, నేను చేస్తాను ఉండడని. బలిపశువును తీసుకున్నాడు, వధించాడు. మాంసాన్ని కట్ల పేర్చి గుంత దోవించి ఆ గుంత నిండా నీళ్లు 1కి 3, 4 సార్లు పోయించి మొత్తం తడిసింది. ఇప్పుడు మోకాళ్ళు వేసి దేవుడిని అడిగాడు. దేవుడు ప్రార్థన చేయటం ఆలస్యం, ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం, ఆ బలిపశు మాంసాన్ని తగలబెడతాం, బోడి చేయటం, ఆ ప్రజల కన్నులు తెరవబడటం, వారందరూ రక్షించబడతాం. ఆ తర్వాత 850 మంది ఆ బయల ఆశేరా ఇద్దరు బొమ్మలు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళేమో 400 మంది, ఒకళ్ళేమో 450 మంది. వీళ్ళకి జీతాలు ఎక్కడ? దేవుని మందిరంలో ఉన్నట్టు కానుకల బాక్సులో నుంచి ఇస్తున్నారు జీతాలు. చివరికి దేవుడు కడుపులో గాలి కోపం తెచ్చుకొని ఏలియాని పంపించి 850 మంది చంపబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వీళ్ళంతా దేవుని వైపు మళ్ళుకున్నారు. బాగుంది. అయితే వీళ్ళని దారి తప్పించింది అహాబు, యెజెబెలు. దేవుని మందిరానికి రావాల్సిన వాళ్ళు రానియకుండా వీరు ప్రత్యేకమైన విగ్రహ సంబంధమైన విషయాల్లో తీసుకొని వెళ్ళటం వల్ల వీరు శ్రమల పాలయ్యారు. దుఃఖము, భయంకరమైన వేదనలు ఎంతో తెలుసా? దేవుని చేత శపించబడి వాళ్ళిద్దరే కాదు, వారి కడుపును పుట్టిన 70 మంది పిల్లలు. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది. యెహూ అనే వాడు చెప్పిన మాటను బట్టి ఆ 70 మంది పిల్లలు ఎవరెవరి దగ్గర పెంచబడుతున్నారో వారు తలలు నరికి గంపలో పెట్టి తెచ్చారు అక్కడికి. ఆ తర్వాత యెజెబెలు చచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు శిక్షించాడంటే ముందు కడుపును పుట్టిన పిల్లల చావు తల్లిదండ్రులు వినేలాగా చేస్తాడు. కడుపును పుట్టిన పిల్లల చావు తల్లిదండ్రులు వినేలాగా చేస్తాడు. దానికి సాక్ష్యం ఇంకెక్కడైనా ఉందంటే ఐగుప్తులో 9 అద్భుతాలు చేశాడు దేవుడు. ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడని రాస్తుంది. అయినా సరే వాళ్ళకి దేవుడు ఇచ్చిన అవకాశం కోల్పోయారు. చివరికి మనుషుల కడుపున పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మగ పిల్లలను, మొట్టమొదటి సంతానం, ఆ మగపిల్ల మొత్తాన్ని చంపేశారు. ఆ వార్త ఎవరు విన్నారు? తల్లిదండ్రులు విన్నారా లేదంటే పిల్లలు విన్నారా? తల్లిదండ్రులే విన్నారు. పశువులు కడుపును పుట్టినటువంటి మొదటి సంతానం అవి కూడా చంపబడ్డాయి. ఆ కడుపును పుట్టిన బిడ్డలు చచ్చిన తర్వాతే ఫరో హృదయము ఆ కాఠిన్యం విడిచిపెట్టబడి మీకు దండం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి బతిమలాడారు అన్నమాట. ఎవరికి శ్రమ అంటే ఎన్నోది ఇది? ఏమో పాస్ గారు అంటారు. 4వది మొదటి రక్షణ నిర్లక్ష్యం అయితే శ్రమ. 2వది భార్యాభర్తల విషయంలో. 3వది నీకు అప్పచెప్పిన పరిచర్య విషయంలో ఒక పరిచారకుడు సంఘ పెద్దగా ఉంటే. 4వది సేవకుడుగా దేవుడు నీకు నిర్ణయించిన సేవ ఆ లైన్లోనే నువ్వు బయలుదేరాల. నేను ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడి గురించి విన్నా. మీరు పోయి కొలుపులుంటే ఆ కొలుపుల దగ్గర పోయి కొలుపులు చూసుకోండి, ఆ బలి అర్పణలు జరిగించండి, అది తినండి, ఏం కాదు. ఎవరన్నా మొక్కుబడి ఉంటే ఇది ఇచ్చింది తినండి, ఏం కాదు. మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ప్రభువులో సమీపించి ఆరాధన చేయండి, ఏమి కాదు. అహాబు, యెజెబెలు వల్ల శాపగ్రస్తులయ్యే పరిస్థితి ఇదే. విచిత్రం ఏందో తెలుసా? వీళ్ళిద్దరే కాదు, ఆ రాజుల గ్రంథాన్ని చదివితే ఆ తర్వాత కొంతమంది రాజులు కూడా
ప్రారంభంలో దేవునితో నమ్మకంగా ఉండి ఆ తర్వాత కొన్ని పోత విగ్రహాలు పెట్టించి వాటి వైపు మళ్లించిన రాజులు ఉన్నారు. ఇజ్రాయేలీల రాజులు ఉన్నారు, కొంతమంది యోధా రాజులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చరిత్ర చూడండి, అక్కడ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం. సొలొమోను తర్వాత చూసిన అదే పక్కి కనపడుతుంది. విగ్రహాల వైపు తిరిగి, విగ్రహాల వైపు దేవుని ప్రజలను మళ్లించి చివరికి శ్రమల పాలయ్యారు, శాపగ్రస్తులయ్యారు, దుఃఖము అనుభవించారు. లేఖనం అంటుంది, దైవజనుడా, ఒకవేళ నువ్వు నా మాటలు వింటూ ఈ పద్ధతులు కనుక నువ్వు కొనసాగిస్తున్నట్లయితే, దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి సేవా పద్ధతుల్లో నీవు గనక సంఘాన్ని నడిపిస్తున్నట్లయితే ఎప్పుడు రాలిపోతావు, సడన్గా చేస్తావు అన్నమాట. నిన్ను అట్ట రాలిపేసైనా సరే నీకు అప్పచెప్పిన మందని ఇంకొకళ్ళకి అప్పచెప్పి సత్యంలోకి నడిపిస్తాడు, వారిని సత్యంలో ప్రతిష్ఠిస్తాడు, సర్వసంపూర్ణ సత్యమేంటో గ్రహింపు చేస్తాడు వారిని. దేవుని స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి ప్రజలు వాళ్ళు. నీ రక్తమో, నీ తల్లి రక్తమో, నీ తండ్రి రక్తమో, నీ భార్య రక్తమో, నీ పిల్లల రక్తమో చిందింపబడితే వారు రక్షించబడలా. నీ రక్తంలో కూడా, వీరి రక్తంలో కూడా పాపం ఉంది. బాగా ఒళ్ళు మనస్సు అన్ని జాగ్రత్త పెట్టుకొని సేవ చేయాల. పిచ్చి వేషాలు వేస్తే దేవుని యొక్క మహా ఉగ్రత అనుభవిస్తారు, శాపాన్ని అనుభవిస్తారు, చివరికి వంశమే లేకుండా పోతుంది అన్నమాట. అంత భయంకరమైన నష్టం ఉంది దేవుని సేవ విషయంలో. జాగ్రత్త. నువ్వు ఎవడవైనా సరే నాకు అనవసరం, దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా. దేవుని ప్రజలను దారి తప్పించావంటే, దేవుని ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నావంటే ఖచ్చితంగా నీ చావు తొందరగానే ఉంది. అది బాగా గుర్తుపెట్టుకో. సడన్గా చేస్తావు అనమాట. స్ట్రోక్ లాగా వస్తుందో ఎట్టనో పోతుందో నాకు తెలీదు. మరి తిరుగు లేకుండా చావు వచ్చి పడుతుంది, పోతావు అంతే పోతావు. సరి చేసుకున్నావా? సంఘం ఎదుటి తప్పుడు ఆలోచన ఇచ్చాను కాబట్టి క్షమించండి అని వారిని క్షమాపణ కోరుకొని సరి చేసుకో. దేవుడు కృపనిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధల చేస్తాడు. కాదు మొండికేసావా, పిట్ట రాలిపోతారు ఒక్కొక్కడికి చిన్నగా. వంశమే లేకుండా ఊడ్చిపెట్టేస్తాడు. నీకు అప్పచెప్పిన మందన తీసుకెళ్ళి ఇంకో సంఘానికి అప్పచెబుతాడు. యేసయ్యకు నష్టమే లేదు, నష్టపోయేది నువ్వే. నిత్యత్వాన్ని కోల్పోతావు, నిత్య నరకానికి పాలవుతావు. కారణం ఏందో తెలుసా? సంఘాన్ని దేవుని మార్గంలో కాకుండా నీ స్వచిత్తం ఇలాగన్నా సంఘాన్ని కాపాడుకోవచ్చని నీకు చెప్పాడు ఆ దేవుడు. మోకరిచ్చి ప్రార్థన చేయి. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. రెండు రకాలుగా రాజీ పడి భక్తి చేసేవాడు వాడు అట్నే పోతాడు. వాడికి ఏముండదు, ఆమెకేముండదు. రోషంగా ప్రభు కోసం నిలబడు. ఒక్కడైనా దేవుడిచ్చి ఆ ఒక్కడనే 1000 మందిగా చేసి ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆ నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి ప్రభు పాదాలు పట్టుకొని సేవ కొనసాగిస్తే ఒకనాడు ఖచ్చితంగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. మందను చూసే, మంద ద్వారా వచ్చేటువంటి ఆ ధనము, బియ్యాన్ని చూసే నిర్లక్ష్యం చేయమాక రోషం కలిగిన ప్రభు సేవని. నిత్య నరకపాలు అవుతావు, భూమి మీద వంశమే లేకుండా ఊడ్చిపోయి పడతావు. జాగ్రత్త సుమే. ఇలాంటి వాళ్ళకు కూడా ఇదే ప్రభు అన్నట్టుగా ఇప్పుడు చెప్పబడినట్లుగా ఎవరికి శ్రమ అంటే, ఎవరికి హేతు లేని, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అంటే ఇదే. దేవుడు నీ సేవను బట్టి దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదము, నీకు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు నువ్వు గుర్తించకుండా ఒకవేళ సైతానుగాడు మంద దృష్టి కలుగు చేశాడేమో, రా బయటికి రా, ఇదిలిచ్చుకో, మోకాళ్ళేసి ఉపవాసం ఉండి జరిగిన పొరపాటునప్పుడు పశ్చాత్తాపడు పూర్ణ హృదయంతో. నీ వస్త్రాలు కాక నీ హృదయాన్ని చించుకొని ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడు. క్షమిస్తాడు నా ప్రభు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకో, ఖచ్చితంగా కనికరిస్తాడు. కాదని మొండికేసావా, అదే తీవ్రతలో దేవుడు అదే ఉగ్రతను తీసుకొచ్చి నీ మీద పోస్తాడు. ఏది కావాలో నిర్ణయం నీది.